సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్లో అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. లాస్ట్ డేట్ జూన్ 23 వరకే. సో మీరు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అండ్ అలాగే తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాల హకీంపేటలో, కరీంనగర్, ఆదిలాబాద్లో అయితే ఉంది. 4వ తరగతి ప్రవేశానికి విద్యార్థుల ఎంపిక అయితే చేస్తున్నారు. ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఉంది చూడండి. మండల స్థాయిలో జూన్ 16 నుండి 25 వరకు ఉంటుందంట. జిల్లా స్థాయిలో 27 నుండి 30 వరకు ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో 8 అంటే జూలై 7 నుండి 8 ఆర్ 7 నుండి మళ్ళీ 12వ తారీఖు వరకు ఉంటుంది. మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయంటే బాయ్స్కి 20 హకీంపేటలో ఉన్నాయి, కరీంనగర్లో 20 ఉన్నాయి, ఆదిలాబాద్లో 20 ఉన్నాయి. బాలికలకు కూడా 20 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఫిజికల్ పరీక్షలు అయితే ఉంటాయంటే 21 మార్క్స్, 30 మీటర్స్, అలాగే స్టాండింగ్ 900 మీటర్స్ రన్, 510 మీటర్స్ షటిల్ రన్, సో మెడిసిన్ బాల్, ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఫిజికల్ ఫిట్నెస్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వాళ్ళకి క్రీడా విభాగం లైక్ అథ్లెట్స్, ఆర్చరీ, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, రోపింగ్ దీంట్లో అయితే ఎగ్జామ్స్ పెడతారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీస్ వైజ్గా ఇట్లయితే కండక్ట్ చేస్తారు. పరీక్షలు నిర్వహించే ప్రదేశము, తేదీలు మరియు ఇతర వివరాలకి సంబంధిత అధికారులకైతే కాల్ చేయాలనేసి తెలియజేసారు. సో స్పోర్ట్స్ స్కూల్లో మీకు పిల్లల్ని స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ పరంగా నేర్పించాలంటే స్పోర్ట్స్ స్కూల్స్ ఆర్ ద బెస్ట్. అండ్ అది కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ తోటి ఎక్స్పెండిచర్ లేకుండా పెద్దగా మంచిగా అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే డిగ్రీ కాలేజెస్కి సంబంధించి చెప్పిన కదా, నాకు తెలిసిన కాలేజెస్లలో డైరెక్ట్గా నేను స్టేటస్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేసేసిన ఎక్కడ ఖాళీగా ఉన్నాయి. అందులో నెంబర్స్ కూడా ఉన్నాయి, టీచర్ల నెంబర్లు కూడా. సో మీరు వాళ్ళకి కాల్ చేసిన అనుకోని డైరెక్ట్గా వాళ్ళ కాలేజ్లో ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి, ఒకవేళ ఉంటే దేనికి ఉన్నాయి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు నెంబర్లు కనబడుతున్నాయి కదా, సో ఆ నెంబర్స్కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది వనపర్తిది, షామీర్పేటది కూడా నేను ఆల్రెడీ పెట్టిన, నెక్స్ట్ బుద్వేల్ది కూడా పెట్టిన. సో ఈ కాలేజెస్లలో ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు అడ్మిషన్స్ కోసం అక్కడ ఉన్న నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్త తీసుకోవాలి. మనకి క్యాస్ట్ ఎప్పటికున్నా మారదు కాబట్టి క్యాస్ట్ అయితే పాతదైనా ఏం కాదు, సంబంధిత సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వెళ్ళండి కంపల్సరీగా. ఒక సర్టిఫికేట్ ఉన్నా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. మరీ చెప్తున్నా, సో కొంచెం చూసుకొని సర్టిఫికేట్లు అయితే పట్టుకొని పోండి.